ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే కేరళలోని అలపి అది విలేజ్ టూర్కి వెళ్తున్నాం అనమాట. హౌస్ బోట్ పెద్ద బోట్లో నుంచి చిన్న బోట్లోకి వచ్చాము ఇప్పుడే. ఎందుకంటే ఆ లైన్లోకి పెద్ద బోట్స్ నాట్ అలౌడ్, ఓన్లీ చిన్న బోట్స్ మాత్రమే వెళ్ళగలవు ఆ విలేజ్ చూడడానికి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆ విలేజ్ ఎంత బాగుంది ఏంటనేది. వీళ్ళు మ్యాక్సిమం అన్ని బోట్స్లోనే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ చూడడం మాత్రం. మొత్తం పొల్యూషన్ ఫ్రీ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది అసలు. అదే కదరా, ఇక్కడ వంచాలేమో తల, ఏం అవసరం లేదు. నీకు కదలదు, నువ్వు మనమేమంత హైట్ లేవు. కొంచెం డౌన్ అవ్వు, కొంచెం డౌన్ అవ్వు. అది చూసుకో. ఓకే, యు ఎంటర్డ్ ఇంటూ యువర్ విలేజ్ టూర్. ఓకేనా? వచ్చావా? నీ విలేజ్ టూర్లోకి వచ్చావా? గుడ్, సూపర్ ఉంది, ఎంజాయ్. మయూర్ చూడు, ఇటు ఇల్లులు ఉన్నాయి, ఇటు ఇల్లులు ఉన్నాయి. అవి అక్కడక్కడ మధ్యలో షాపులు ఉన్నాయి. షాపులో ఏమైనా కొనుక్కొని వెళ్తూ ఉందామా? షాప్స్ కూడా ఉన్నాయి మయూర్. ఇది అలపిలోని కుట్టనాడ్ అనే చిన్న గ్రామం అన్నమాట. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ బోట్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మేమైతే కపుల్ బోట్ తీసుకున్నాము, అందుకే ఇండివిజువల్ బోట్ సపరేట్గా ఇంకా మొత్తం చూద్దాము ఫ్రీగా ఉంటుంది అన్నట్లుగా. సో ఇందులో వీళ్ళ జీవన శైలి, విలేజ్ లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా చూసాము. ఇది ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనకి లైఫ్లో ఒక్కసారైనా మీకు ఈ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. అంత డేంజరస్గా అయితే ఏమీ లేదు, కాలువ చిన్న కాలువనే. సో అటు ఇటు మేము మూవ్ అవుతూనే ఉన్నాము ఒక ప్లేస్లో ఉండకుండా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటి ముందు కంపల్సరీగా ఒక బోటు ఉంది. సో ఎవరి బోటు వాళ్ళు సపరేట్గా తీసుకెళ్తూ ఉంటారనమాట. మనకి కనుక ఇక్కడ ప్రతి ఇంటికి ఒక బైక్ కానీ స్కూటీ కానీ ఉన్నట్లు ఇలా ఉంది. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇవే బోట్స్లో వెళ్తూ ఉంటారు. మనకి మూవీస్లో చూడడమే ఇలాంటివన్నీ. సో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. చాలా ప్రకృతి ఆహ్లాదమైన ప్రదేశాలలో ఒకటి. ఎటు చూసిన ఇల్లు చాలా చాలా బాగుంది. ఒక కెనాల్లో ఒక చిన్న బోట్లో చుట్టూ ఇల్లులు ఉన్నాయి. అటు ఇల్లులు ఇటు ఇల్లులు. ప్రతి ఇంటికి ఒక బోటే వీళ్ళకు రోజువారీ వాహనము. మనకి సైకిల్, బస్ ఇలాంటివి ఎలా ఉన్నాయి, వీళ్ళకు ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడ చూసినా బోట్లే ఉంటాయి అన్నట్టు. మీరు చూస్తున్నారంటే ఎక్కడ చూసినా బోట్లే కనపడతాయి. వీళ్ళు బయటికి రావాలంటే బోట్లలోనే వస్తారు. హ్యాపీగా ఫిష్లు ఎప్పుడు ఇక్కడ రెడీగా పట్టుకోవచ్చు. ఆ రోజు ఫిష్ కర్రీ తినాలనిపిస్తే ఆ రోజు ఫిష్ పట్టుకొని తినేయచ్చు. అంతే కదా మయ్యూ? ఇక్కడ చూడు, ఇంకా బోట్స్ వస్తున్నాయి. హలో, ఈ ప్లేస్లో మన ఇండియన్స్ కంటే కూడా ఫారినర్సే ఎక్కువ ఉన్నారు. ఈ టూరిస్ట్ ప్లేస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో మొత్తం ఫారినర్సే ఉన్నారు. అలా కేరళ మొత్తం కూడా మేము తిరిగిన అన్ని ప్లేసెస్లో కూడా ఇక్కడ మా బాబు వాళ్ళకి హాయ్ చెప్పాడనమాట. ఇంకా వీళ్ళు కూడా హాయ్ చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు ఇవన్నీ గ్రీనరీ మధ్యలో ఇదంతా. సో ఇదిగోండి, ఇక్కడ వాటర్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు, అలా టైంపాస్ చేస్తున్నారు. మా బాబుకి ఏంటంటే, పిల్లలకి తెలిసిందే కదా ఈ వ్యూస్, సైట్ సీయింగ్స్ మనకున్నంత ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఆడుకోవాలి అన్నట్లుగానే ఉంటుంది. బట్ వాడు వాటర్ బోటింగ్ బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడికి రాగానే మనకి ఏమై చేసావే, నా ఆటోగ్రాఫ్, ఈ మూవీస్ అని ఒకసారిగా మనకి గుర్తొచ్చేస్తాయి అన్నమాట. అప్పట్లోనే ఏమై చేసావే మూవీ చూసిన టైంలోనే అనుకునేదాన్ని ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి, అసలు వెళ్తామా అన్నట్లుగా.
సో ఇన్నాళ్ళకి మా హస్బెండ్ నా కోరిక నెరవేర్చారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. సో అది కూడా ఒక మెమరీలా ఉంటుంది అన్నట్లు. బట్ దేనికైనా టైం రావాలి కదా. ఇంతకుముందు ప్లాన్ చేసినప్పుడు కూడా మాకు అప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదిరిందనమాట, వచ్చాము అట్లా. ఇంటి ముందు హ్యాపీగా ఫిషెస్ పట్టుకోవచ్చు అనమాట. మయూర్ ఫిషెస్ పడుతున్నారు చూడు, చూసావా? ఇదిగో సైకిల్ మీద వెళ్తున్నారు ఇక్కడ అన్నలు స్కూల్ నుంచి. ఒక ప్లేస్ నుంచి చూడండి, ప్రతి ఇంటి ముందు ఒక బోట్ ఉంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. బట్టలు ఆరేసుకున్నారు, అవే బట్టలు క్లిప్లు కూడా పెట్టారా లేదు, ఎంత దిమాగా క్లిప్లు కూడా పెట్టలేదు ఫ్రెండ్స్, పడిపోయినా పర్లేదు అన్నట్టు. ఈ ఇల్లు చూసారు ఎంత క్యూట్గా ఉందో, మామిడికాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. మా బాబు వాటర్లోనే తొంగిపోయాడు, తొంగి చూస్తున్నాడు వాడు. అదిగోండి స్కూల్ నుంచి వస్తున్నారు పిల్లలు. ఇప్పుడు టైం ఎంత అయింది? 4 అయిందా? 3:30 మనం వచ్చినప్పుడు అయింది. 4:30 అలా అవుతుందేమో. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బోట్ ఇండివిజువల్ బోట్ అవడం వల్ల 2000 అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2 hours అలా ట్రిప్ అయిందనమాట ఈ బోట్ రైడ్. ఈ చిన్న బోట్ ఎందుకంటే హౌస్ బోట్స్ పెద్దవి ఈ లైన్లోకి ఎంటర్ అవ్వలేవు. ఇందాక స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూసారు కదా, అక్కడ బాగా బెండ్ అయి రావాలి అలా. సో తీసుకునేది ఏదో ఇండివిజువల్ తీసుకుందాము, ఏదో ఒక్కసారి వచ్చేదే కదా, మళ్ళీ మనం ఇంత దూరం రాం కదా అన్నట్లు. షేరింగ్ బోట్స్ కూడా ఉన్నాయి, అవైతే తక్కువ పడతాయి అన్నట్లయితే విన్నాము. ఇక్కడ పొల్యూషన్ లేదు, ఇంకా వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, డర్టీగా అయితే ఏం లేవు. సో చాలా ప్యూర్గా ఉన్నాయి. దానివల్ల అందరూ ఇక్కడ వాటర్లోనే స్నానాలు చేస్తున్నారు కొంతమంది, అవే వాటర్లోనే ఇంకా కొంతమంది ఫిషెస్ పట్టుకుంటున్నారు. మన ఇంటి దగ్గర కనుక అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా లేడీస్, ఆ టైప్లో వీళ్ళు ఈవినింగ్ అవగానే గిన్నెలు పక్కన పెట్టుకొని ఫిషెస్ పడుతూ ఉన్నారనమాట. ఆంటీస్ పెద్దవాళ్ళు అందరూ లేడీసే పడుతున్నారు. ఆల్మోస్ట్ చాలా చోట్ల అయితే చూసాను కదా, ఇందాక మీకు చూపించాను, వీడియోలో చూసారో లేదో. ఇంకా కొంతమంది అయితే బట్టలు కూడా ఉతుక్కుంటున్నారు. సో ఈ ప్రకృతి ఒడిలో బ్రతుకుతున్నారు వీళ్ళైతే. ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని చెప్పి అనాలి నిజంగా. ఇంకటే రిస్క్ ఏంటంటే వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఏరియా వాళ్ళకి. ఆ టైంలో వేరే క్యాంప్స్ అట్లా వెళ్ళిపోతారని అయితే విన్నాను. ఈ టూరిస్ట్ ప్లేసెస్ వలన ఇక్కడ చాలామందికి ఒక జీవనాధారం అనే చెప్పుకోవచ్చు. ఈ బోట్స్ డ్రైవర్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ అందరికీ. సో మనకి ఏదో కొంచెంసేపటికైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం కానీ పాపం వాళ్ళకి డైలీ అదే పనిగా ఇలా వెళ్తూ వస్తూ ఉండాలి కదా. హ్యూమిడిటీ అయితే ఎక్కువే ఉంది ఈ ప్లేస్లో నేను గమనించిన దాని ప్రకారం. వేరే కేరళ మొత్తం అయితే ఇలా ఏమీ ఉండదు. ఇంకా కొన్ని ప్లేసెస్ అంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ చాలా కూల్గా అయిపోతుంది అనమాట. ఇది సన్నీ టైమే కదా, 5 వరకు అయితే మాత్రం బాగా హ్యూమిడిటీ అయితే ఉంది. ఏదో మేము వీడియోస్ కోసం క్యాప్స్ కూడా పెట్టుకోకుండా అలా ఉన్నామన్నమాట. చూడండి నెక్స్ట్ అక్కడ మీకు ఒక ఆమె బట్టలు ఉతుకుతున్నది కూడా కనిపిస్తుంది వీడియో. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా అక్కడే వాష్ చేసుకొని ఇంకా ఆ చెట్లు కూడా ఏంటంటే ఆ వాటర్లో పడి అలా ఉండటం వలన అసలు వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ కింద కూడా ఈ తామర పూలు ఉంటాయి కదా అవి కానీ అసలు ఇదంతా చూస్తేనే బాగుంటుంది లేండి. నేను చూసింది నా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి మొత్తం అన్నట్లుగా నేను వీడియో పెట్టాను. బ్లాగ్స్ చేయడం మానేశాను, బట్ ఎందుకో మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించింది. సో ఉద్దేశంతోనే నేను మళ్ళీ పెడుతున్నాను అనమాట. సో కేరళ అయితే కంపల్సరిగా ఛాన్స్ దొరికితే మీరు ట్రావెలింగ్ బాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అయితే కంపల్సరిగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది భూలోక స్వర్గం అని చెప్పి వాటిల్లో దీనికి ఒక పేరు ఉంటుందన్నమాట నేను ఉన్నదాని ప్రకారం. హౌసెస్ చూసారా, పెద్ద హౌసెస్ కూడా ఉన్నాయి అంతా. అప్పటి నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతున్నా కానీ చూడొచ్చు కదా అట్లా ఎట్లున్నాయో చూడొచ్చు కదా.
ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఆట మనకి. మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే మనకి మెమరీస్ ఉండేది ఫొటోస్ వీడియోస్లోనే. సో నేను ఎందుకే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. బట్ వీడియోస్ అయితే అన్నీ నేను యూట్యూబ్లో పెట్టాను, ఏమైనా కొన్ని పెడుతుంటాను అంతే. మోస్ట్లీ ఫొటోస్ కూడా ఎక్కువ తీస్తూనే ఉంటాను అనమాట. మామూలుగా చూడడం కూడా చూస్తాము, వ్యూస్ అవి బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ బట్ మనకు కొన్ని ఇయర్స్ తర్వాత మనకు మెమరీస్ గుర్తొచ్చేది ఏంటంటే ఈ వీడియోస్ ద్వారానే కదా. అది కూడా ఒక రీజన్ అనమాట. ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు, అందుకే నేను అదే పనిగా ఇంత లెంతీ వీడియో పెడుతున్నాను. సో అలపిలోని కుట్టనాడ్ అనే విలేజ్ అనమాట ఈ గ్రామం మొత్తం. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో అని చెప్పి ఆశిస్తున్నాను. బోర్గా ఫీల్ అవ్వకండి, ఎందుకో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది, అందుకే ఎప్పుడు లేని ఇంత పెద్ద లెంతీ వీడియో పెట్టాను అనమాట. ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా చూసేవాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అక్కడ ఏదో కొబ్బరి బొండాలు, ఐస్ క్రీమ్స్ అవి అమ్ముతూ ఉన్నారనమాట బోట్స్లోనే, అది కూడా. సో నేను మా హస్బెండ్ కొబ్బరి బొండం తాగాము, మా బాబు జాగ్రత్త మయూర్. ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. సో కొంచెంసేపు ఇక్కడ స్టే అయిందనమాట బోటు. చూసేద్దాం రండి. అది కూడా మా బాబుకి ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చినందుకన్నా ఒకసారి తిరుగురా, చూపించు. అవునా, అసలే లైఫ్ టైం మెమరీస్. ఇంకా కొబ్బరి బొండాలు తాగేసిన తర్వాత మళ్ళీ మా బైక్ కాదు బోట్ స్టార్ట్ అయింది. సో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే కాస్ట్ ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 40 రూపీస్ ఉంటుంది కదా మ్యాక్సిమం, బట్ అక్కడ 70 రూపీస్ ఉంది ఈచ్. కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు చాలానే ఉంటాయి కదా, బట్ అయినా ఎంత కాస్ట్ ఉందో నాకు అర్థం కాలేదు. అదిగోండి మా బాబు ఐస్ క్రీమ్ అనగానే వాడికి ఫుల్ ఎంజాయ్మెంట్ వచ్చిందన్నమాట. ఎక్కువ వాడికి ఐస్ క్రీమ్ ఏమను, కానీ ఇక్కడ ఎండకి పర్వాలేదు, జలుబు దగ్గులు ఏమీ రావు, అంత ఎండ ఉందన్నమాట. సో లైట్లీ అని చెప్పి ఈసారికి ఇచ్చేసాను అట్లా. వాడేమో ఆ ఎంజాయ్మెంట్తో అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ కాలేజ్ నుంచేమో పిల్లలు వెళ్తూ ఉన్నారు అన్నమాట. సైడ్లో చూసారా, ఆ అమ్మాయి బోట్తో ఈక్వల్గా నడుస్తుంది. ఈ డాన్స్, ఈ వెదరు ఆసమ్. నేను ఒక్కదాన్నే ఉన్నట్లు వస్తుంది ఇప్పుడు వెనక. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుతున్నారు. నెక్స్ట్ సేమ్ ఐస్ క్రీమ్స్. ఆ పాప మాతో పాటు నడుస్తూ వస్తుంది, కానీ బోటు కంటే ఫాస్ట్గా అమ్మాయి నడుస్తుంది కదా వేణు. ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు చూడండి. ఆ పాప మాతో పాటు నడుస్తూ వస్తుంది, కానీ బోటు కంటే అమ్మాయి ఫాస్ట్గా నడుస్తుంది అంటున్నాను. వెహికల్స్ సౌండ్ లేదు, ఆ వెహికల్స్ నుంచి వచ్చే ఆ స్మోక్ లేదు. నిజంగా ఎంత హెల్దీ ఉంటుందో కదా ఇక్కడ ఉంటే. ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంకా బోట్ సౌండ్ అయితే అంతగా మరీ హారబుల్గా అయితే ఏం లేదు, స్లోగానే ఉంది. బట్ మనకి ఆ రోడ్స్ మీద వెహికల్స్ ట్రాఫిక్లో, హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్ చూసి చూసి ఇక్కడ ఇట్లా వచ్చి ఈ ప్లేస్లో ఉంటే ఏదో నాకైతే స్వర్గంలోనే వెళ్తున్నట్లుగా అనిపించింది అనమాట.
ఈవినింగ్ అవుతూ ఉండగా ఇంకా చల్లగాలి స్టార్ట్ అయిందనమాట. సో ఈ చల్లగాలిలో ఇంకా బాగుంది వెదర్ అయితే మాత్రం. సో హ్యాపీగా పాటలు పాడుకుంటూ అలా 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 జర్నీ అయిపోయింది మాది. ఇవన్నీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏమంత స్పెషల్గా అనిపించకపోవచ్చు, బట్ సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రం అది వాళ్ళనే అడగాలి ఎంత బాగుంటుంది ఏంటనేది. ఎందుకంటే అది మాకు ఒక స్పెషలేనమాట. ఈ ప్లేసెస్ అన్నీ ఎప్పుడు ఉండవు కదా, అంత బిజీ బిజీ లైఫ్లో, ఆ ట్రాఫిక్స్లో, ఆ పొల్యూషన్లో ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్స్ బుక్ చేసుకోవడాలు, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడాలు, అలాంటి వాటన్నిటికీ దూరంగా హ్యాపీగా కరెక్ట్గా ఒక 1 వీక్ అయితే మాది కేరళ ట్రిప్ అయితే అయ్యింది. అందులో ఈ అల్పి ట్రిప్ వచ్చి ఒక 2 డేస్ అయితే ఉన్నాము. సో మిగతావి కూడా నేను తర్వాత మీకు షేర్ చేస్తుంటాను. నాకెందుకో ఇదే బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే చెప్పాను కదా నా డ్రీమ్ ప్లేస్ అన్నట్లుగా, అందుకనే ముందుగా నేను అలపిదే పోస్ట్ చేసేసాను. ఈ వీడియో వల్ల నేను వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఫ్యూచర్లో నేను చూడడానికన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా, అంతే. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూస్తారు కదా, అలపి నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, నాలానే ఈ ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అన్నట్లుగా పెట్టాను. ఇది మామూలుగా ఒక పెద్ద లైన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మేము రిటర్న్ అవుతున్నాము. రిటర్న్లో ఇంకా కొంతమంది కనిపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళేమో టీ, పకోడీ అవి కూడా పెట్టుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక బామ్మ గారు బట్టలు ఉతుకుతూ ఉన్నారనమాట. సో మనకి వాషింగ్ మిషన్లో ఉతుక్కోవడం, అపార్ట్మెంట్లో చిన్న చిన్న వాటిల్లో ఉతుక్కోవడం చూసే వాళ్ళకి ఇక్కడ చాలా వింతగానే అనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఫిషెస్ పడుతూ ఉన్నారనమాట. ఈవినింగ్ అయింది కదా, సో కూల్గా ఉంది వెదర్ వచ్చి, అందుకనే ఇంకా అందరూ బయటకు వచ్చారనమాట. మేము వెళ్ళే టైంలో అయితే ఎంతగా ఎవరు కనిపించలేదు. రిటర్న్లో అయితే బాగానే కనిపిస్తూ ఉన్నారు, అందరూ బయటకు వచ్చారు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇల్లు పెయింట్ చేస్తూ ఉన్నారు. చెట్లు చూసారా, వాటర్ మీద చాలా స్టైల్గా పడి బాగుంది చూడటానికి. ఇక్కడంతా గ్రీనరీ మధ్యలో బోట్ వెళ్తున్నట్లుగా ఉంది కదా ఇక్కడ చూస్తుంటే. పూలు ఉన్నాయా, కమలం పూలు? షాప్ వచ్చిందిరా, షాప్ కూడా ఉంది ఇక్కడ. పుట్ట మంగళం హ్యాపీ అండ్ స్టాప్ అని చెప్పు. స్టాప్ అంట వీడికి కాదు, అక్కడ ఏమైనా కావాలంట. వస్తా చూడు, అప్పుడు చూస్తాండే. ఏంటది? గుడ్ బై చెప్పు, హాయ్ చెప్పు. మా విలేజ్ టూర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా హౌస్ బోట్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే ఇంకా వైల్డ్గా ఉంటుంది వాటర్ కానీ మొత్తం. ఇంకా పెద్ద పెద్ద బోట్స్, హౌస్ బోట్స్ వందల్లో తిరుగుతూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే మాకు చాలానే కనిపించినాయి ఆ ఉన్న 2 డేస్లో మాత్రం. సో ఆ టైంకి ఇంకా అందరూ ఎవరి వాళ్ళు ఇళ్ళకి చేరుకున్నట్లుగా హౌస్ బోట్స్ అన్నీ ఒక సైడ్కి చేరుకుంటాయి అన్నమాట, ఒక ప్లేస్లో. ఇంకా ఆఫ్టర్ 6 o'clock నుంచే ఏమో ఇంకా మార్నింగ్ వరకు ఒకటే ప్లేస్లో ఉంటాయి. అప్పటి వరకు మాత్రం మొత్తం తిరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఆ ప్లేస్కే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఒక బాబు హాయ్ చెప్తున్నాడని చెప్తే మా బాబు హాయ్ చెప్తున్నాడు అనమాట. నువ్వు చేయట్లేమా? అయిపోతున్నాం మనం. అయిపోయి మన బోట్ దగ్గరికి వచ్చాం మనం. మన బోట్ అదా, అదిగో ముందా ఆ ఏరోప్లేన్ ఉన్న బోట్ పక్కన ఇంకో బోట్ ఉన్నదా, అదేనా అమ్మ మన బోట్? అది అట్టేస్తున్నా
హౌస్ బోట్. నువ్వు కూడా చెప్పేదో ఒకటి మొక్క 492 నాన్న. 4 నెంబర్స్ చెప్పు. 4 లాస్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన బోట్ ఇక్కడ ఒక పెద్ద బోట్ ఉంది. మనదేనా ఇది హౌస్ బోట్? నో. మనది ఇంకా రాలేదు. హాయ్ గాయస్, మేమిద్దరు బోట్ ఎక్కామన్నమాట. హాయ్ గాయస్, మేమిప్పుడు బోట్ ఎక్కామన్నమాట. ఇక్కడ మొత్తం వ్యూ బాగుందన్నమాట. ఒక్కసారి నేను ఇప్పుడే చెక్ చేస్తాను. ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తూ ఇంకా సాంగ్స్ పాడుతూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ హౌస్ బోట్ నార్మల్ బోట్ ఎక్కామన్నమాట. విలేజ్ బోట్ ఎక్కామన్నమాట. ఇక్కడైతే ఇల్లులు అవన్నీ ఉన్నాయన్నమాట. అందరికీ మంచిగా బట్టలు ఉతుక్కుంటున్నారు, చేపలు పడుతున్నారు. ఇంకా స్కూల్ పిల్లలు మంచిగా మాట్లాడుతూ ఇంకా వెళ్తుంది. ఇదిగో మన బోట్ ఇది. మా బోట్కి వచ్చేసాము ఇప్పుడు అని చెప్పు. పెట్టేస్తాం కొంచెం చెప్పు. ఇప్పుడు మేము మా బోట్కి వచ్చాము ఇప్పుడు. మా బోట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మా హౌస్ బోట్కి వచ్చేసాము. ఈ హౌస్ బోట్ టూర్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.